సచ్ సార్ ఎన్కౌంటర్ ఆఫీసర్ సార్ మీకు ఫోన్ సార్ శాంతి నగర్ 3rd క్లాస్ స్ట్రీట్ 5వ నంబర్ ఇంట్లో వ్యభిచారం జరుగుతోంది సార్. మీరు వెంటనే వస్తే వాళ్ళు దొరికిపోతారు సార్. ఇజ్ ఇట్ ఓకే. ఎక్కడ్రా గోవింద్? నాకు తెలీదు. దీపం దగ్గర చదివి కలెక్టర్ అయిపోదావనా నాకు పడక? రే నేనేమన్నా బ్లూ ఫిల్మ్ చూడడానికి వచ్చాను అనుకున్నావా? వేసుకోరా బట్టలు. ఏంటి వారం రోజుల నుంచి మామూలు రావడం లేదే? దొరికిందంతా దీనికే ఇచ్చేస్తున్నావు ఏంటి? లేదన్నా, ఉదయాన్నే తెచ్చిస్తా. తెచ్చిస్తావు. 5 నిమిషాలు ఇక్కడ రైడ్ జరగబోతుంది, త్వరగా వెళ్ళు. వెళ్ళరా. రే గోవింద్ అన్నా, వాడు నన్ను చంపడానికి వస్తే నేనే వాడిని చంపేశాను. ఇదే అనుకుంటా. ఎవరడిగినా నువ్వు ఇదే చెప్పాలి. రావే. ఎవరు వీడిని చంపింది? ఏంటి మాట్లాడు, చెప్పండి. ఇంతకు ముందు మీకు ఫోన్ చేసింది నేనే సార్. ఓకే, వస్తాను. ఏ సార్, నా ఫోటో తీసి మీ పేపర్లో ముఖ చిత్రంగా వేసి 4 గోడల మధ్య పోతున్న నా మానాన్ని 4 కోట్ల మందికి తెలపడానికా? కాదు, నువ్వు చేసే వృత్తి తప్పని చెప్పడానికి. అవునా సార్? ఒకవేళ మీ అక్క చెల్లెలికి ఇదే పరిస్థితి వస్తే వాళ్ళ ఫోటో కూడా తీసి పేపర్లో వేస్తారా? నా వాళ్ళు ఎవరైనా ఇలాంటి పని చేస్తే వాళ్ళని నరికి పారేసి నేనే హంతకున్నాని వాళ్ళ ఫోటో బదులు నా ఫోటో వేసుకుంటారు. చూడమ్మా, దేవుడు నీకేం లోపం చేశాడు? కళ్ళు చేతులు ఇవ్వలేదా? దేవుడన్నీ ఇచ్చాడు సార్, కానీ దుర్మార్గులైన మగాళ్ళని ఎదిరించే శక్తి ఆడదానికి ఇవ్వలేదు. ఏ ఆడది తనకు తానుగా వేసిగా మారాలని అనుకోదు. దానికి కారణం మగాళ్ళు. 1 సంవత్సరం క్రితం నేను నా భర్త బెజవాడలో పెళ్లికని వెళ్ళాం. పెళ్లివారింట్లో పడుకోవడానికి చోట్లేదు. అందుకని ఒక హోటల్లో రూమ్ తీసుకున్నాం. అలా చూస్తూ ఉంటే నాకు అదోలా ఉంది. నీకు అదోలా ఉండాలనేగా నేను నిన్నలా చూస్తూనే ఉన్నాను. సుజా, సుజా, నడవండి స్టేషన్కి. ఎందుకు సార్? మేమెందుకు స్టేషన్కి రావాలి? ఆ విషయం తర్వాత మాట్లాడదాం. ఈ ఫిగర్ని ఎక్కడి నుంచి కొట్టుకొచ్చా? అయ్యో, ఇవి నా భార్య సార్. అవును. నీ భార్య? అవును. అయితే ఇద్దరు రండి స్టేషన్కి. అక్కడే మీకు శోభనం ఏర్పాటు చేస్తాను. సుజాత, మాకేం తెలియదు సార్. మాకు కొత్త సార్. దయచేసి మమ్మల్ని నమ్మండి సార్. మమ్మల్ని వదిలేండి సార్. మేము భార్య భర్తలే సార్. మమ్మల్ని నమ్మండి సార్. నీ అబ్బా చేసేది స్కూల్ మాస్టర్ ఉద్యోగం. నలుగురికి బుద్ధి చెప్పాల్సి నువ్వే వ్యభిచారం చేస్తావా? అయ్యో లేదు సార్, ఆవిడ నిజంగా నా భార్య సార్. ఓ, నీ పెళ్ళాన్నే తారుస్తున్నావా? ఏ గవర్నమెంట్ ఇచ్చే జీతం చాలట్లేదా? లేదండి, మా వారు అలాంటి వారు కాదు. నా తాళి మీద ఒట్టేసి చెప్తున్నా, మేము అలాంటి వాళ్ళం కాదు. మమ్మల్ని వదిలేయండి. నిండు ముత్తైదువుగా బ్రతికే వాళ్ళకే తాళి అవసరం ఉంటుంది గాని నీకెందుకే? అయ్యో
ఎంత పని జరిగిపోయింది. భార్గవ్, ఎంత ఘోరం చేశారా? మేమేం చేసామని ఇలా చేశావు? నీ అబ్బా నిన్ను ఊరికే వదలరా, నిన్ను చంపేస్తాను. ఏం చేసావు? నా భార్య నాశనం చేశావు. పాపాత్మురాలు మీకు బతకూడదు. నిన్ను వదిలిపెట్టను, నిన్ను చంపేస్తాను. నా భార్య నాశనం చేశావు, నిన్ను చంపేస్తాను, నిన్ను చంపేస్తాను. నేను వదిలిపెట్టినని నా భగవంతుడు వదిలిపెట్టరా, నిన్ను చంపితే. విన్నారుగా సార్, నన్ను ఈ స్థితికి తెచ్చిన జగన్నాథ్కి మీ చట్టం ఏ శిక్ష వేయలేదు. ఎందుకు వేయలేదో తెలుసా సార్? అతని రాష్ట్ర ముఖ్యమంత్రికి అల్లుడు.